ఇప్పుడు దాపిసి కిందకు చూసుకుంటారా, ఇగో చూస్తున్నారు కదా, ఇవి గోరు చిక్కుడుకాయలు. ఇవ్వండి, గోరు చిక్కుడుకాయలు అద్భుతమైనటువంటి కాల్షియం విలువలు కలిగినటువంటి చిక్కుడిది. ఇవన్నీ గోరు చిక్కుడు మొక్కలు. ఇలా రండి, ఇలా వచ్చినట్టయితే ఇది తోటకూర. మన తోటకూర మిత్రులారా, మనం పండించుకున్నటువంటి తోటకూర. ఇది ఎంత ఆనందం చూడండి, మొక్కలు మొలిసిపోయాయి. ఇది ఏసీ 20 days అవుతుంది. ఏ విధమైనటువంటి ఎరువులు మనం ఉపయోగించలేదు మిత్రులారా, కేవలం సేంద్రియమైనటువంటి ఎరువులు మాత్రమే, గత్తంతో పండించుకున్నటువంటి ఆకులు అలములు, కుళ్ళిన ఆకులు అలములు వేసి ఇదంతా బలం చేసి మనం పండించుకున్నటువంటి పంట. ఇదిగోండి తోటకూర. తోటకూర పుష్కలంగా లేచింది, చూశారు కదా మిత్రులారా, తోటకూర ఇది. అలాగే ఇట్రండి, ఇదంతా జనపకూర. ఇదంతా జనపకూర. జనపకూర గోంగూర అంటారు కదా, దీంతో మనం పప్పుచారు బాగుంటుంది, లేదా ఉత్తి జనపకూర సారు, గోంగూర సారుని వండుకోవచ్చు, లేదా దీన్ని బోటీలో వేసుకుంటారు, చికెన్లో వేసుకుని వండొచ్చు, అదేవిధంగా తలకాయ మాంసంలో కూడా వేసుకుని వండొచ్చు. తర్వాత నిల్వ ఉంచుకొని పచ్చడి, గోంగూర పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా అద్భుతమైనటువంటి, ఏ విధమైనటువంటి ఎరువులు మనం ఉపయోగించలేదు, అది గమనించండి మిత్రులారా. దగ్గర ఉన్నటువంటి మిత్రులు, నాకు అందుబాటులో మిత్రులు ఎవరికైనా గోంగూర కావాలంటే గనక రండి, మీరు తీసుకెళ్ళండి, కావాల్సినంత తీసుకెళ్ళండి, మీకు ఇస్తాను. అలాగే లైక్ కూడా చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదంతా ఆనప మొక్కలు. రెండు మిత్రులారా, ఇంకా అలా పరిచయం చేద్దాం. రెండు మిత్రులారా, ఇదిగోండి బీరకాయలు. ఇవి దేశవాళి, కంప్లీట్ దేశవాళి, అద్భుతమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి బీరకాయలు. బీరకాయలు నిండుగా దిగుతాయి, దేశవాళి దిగిందంటే నిండుగా ఉంటాయి. ఇదిగోండి చూడండి, నిండు కాయలు, నిండైనటువంటి ఈ బీర అద్భుతంగా నిండా కాయలతో ఇక పంటకు రెడీ అయిపోయింది. చూడండి, పిందెలు, కాయలు నిండుగా. మనము దీనికి కొమ్మలు పాతుకొని రెడీ చేసుకున్నట్లయితే ఈ కొమ్మల మీద పాకురుకొని కాయలు కాసే అవకాశాలు మనకు పుష్కలంగా ఉంటాయి. ఇవి బీర చెట్లు. కాకర చెట్టు కూడా తర్వాత మీకు పరిచయం చేస్తాను. ఇది కాకరపాదు. ఈ కాకరపాదును కూడా మనము రెడీ చేసుకున్నాం, అన్ని కర్రలు పాతేసుకున్నాం, నిండుగా పువ్వులు పిందులైంది. ఓ 2 పర్యాయాలు 10 కాయలు తీయడం జరిగింది. ఇప్పుడు కూడా కాయలు నిండుగా ఉన్నాయి, కాయలు రెడీ అయ్యాయి మళ్ళీ. ఇదిగోండి మిత్రులారా, కాయలు పెద్ద పెద్ద కాయలు, కాకరకాయలు, పెద్ద కాకరకాయలు మిత్రులారా. ఇటువైపు చాలా కాయలు ఉన్నాయి, అవన్నీ పువ్వులు పిందులతో కాయలు అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి మిత్రులారా. ఇది కాకర పంట. ఈ కాకర పంట డయాబెటీస్ ఉన్నవారికి డయాబెటీస్ రాకుండా ఉండడానికి, పొట్ట పురుగులు చనిపోవడానికి ఇవి అద్భుతమైనటువంటి పంట ఇది మిత్రులారా. ఇది కూడా మనం పాతుకున్నాం. ఇవన్నీ పెరట్లోనే అద్భుతంగా మనం చేసుకున్నాం. మిత్రులు గమనించండి, ఈ అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీ అందరు కూడా మీ పెరట్లో కూడా మీరు కష్టపడి మీ పనులు మీరు చేసుకుంటూ, మీ జాబ్ మీరు చేసుకుంటూ, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ పెరట్లో కష్టపడడం వల్ల, ఊరికే వాకింగ్ చేసి తిరిగేయడం వల్ల ఒక్క లాభమే ఉంటుంది, కానీ ఇది పని చేయడం వల్ల మానసిక, శారీరక ఆనందంతో పాటు ఇంటిల్లపాది మన బంధుమిత్రులకి సమృద్ధి అయినటువంటి కాయగూరలు మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం, మనం తిన్నవారం అవుతాం. మార్కెట్లో రకరకాలైనటువంటి కెమికల్స్ ఉపయోగిస్తున్నారు మిత్రులారా, గమనించండి. భయంకరమైనటువంటి కెమికల్స్. ఆ కెమికల్స్ చెట్ల మీద కొడుతుంటే పురుగులు, చీమలు, పెద్ద పెద్ద పురుగులే చనిపోతున్నప్పుడు మనమెంత. కాబట్టి అలా కాకుండా మంచి స్వచ్ఛమైనటువంటి సేంద్రియమైనటువంటి ఎరువులు, కుళ్ళినటువంటి ఆకులతోనే మనం పండించుకోగలుగుతున్నాం. ఏ విధమైనటువంటి ఫెర్టిలైజర్స్ మనం ఉపయోగించట్లేదు, గమనించండి. ఆ విధంగా మీరే తినడం కాకుండా మీ బంధుమిత్రులకు కూడా మీరు పండించినటువంటి కాయగూరలు ఇస్తే వాళ్ళు ఆనందపడతారు, మీకు ఆనందమని ఉంటుంది. ఈ ఆనందం మీ అందరి సొంతం కావాలి, ఈ ఆనందము, ఈ ఆరోగ్యం మీ అందరి సొంతం కావాలని ఆశిస్తూ మీ అందరికీ శుభోదయం తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.